మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు సెట్ ద సిటీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ది బెస్ట్ గైనకాలజిస్ట్ రాధిక మ్యామ్తో ఉన్నాం అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఫెమినైన్ హెల్త్ కేర్ అంటే నార్మల్గా ఫీమేల్స్ ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఆ రిలేటెడ్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్ మీ ఇంట్రడ్యూస్ టు డాక్టర్ రాధిక మ్యామ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో మ్యామ్, ఈరోజు వచ్చేసి నేను ఫీమేల్ ఏమంటారు హైజీన్స్ గురించి కానీ లేదు అంటే ఆడవాళ్ళు ఎలా తీసుకోవాలి, వాళ్ళకి తెలిసిన కేర్, కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి కదా. సో దాని గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఓకే అండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీమేల్స్ కు మెయిన్ గా మెన్స్ట్రువల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికంటే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే మనము ప్లాస్టిక్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని శానిటరీ నాప్కిన్స్ అవన్నీ కూడా ప్లాస్టిక్ తో ఉంటున్నాయి. అవును. సో అందరూ ఈ ప్లాస్టిక్ నాప్కిన్స్ అనేది అవాయిడ్ చేసి కాటన్ నాప్కిన్స్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వల్ల ఒక డిసీజ్ వస్తుంది. ఒకటి ఏంటంటే మనకి ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ ప్లస్ ప్లాస్టిక్ యూస్ కు మనము కొంచెము దానివల్ల రీజన్. ఓకే, కాబట్టి ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే మనకు చాలా పీరియడ్స్ లో చాలా ఎక్కువగా బ్లీడింగ్స్ రావడము, పెయిన్ ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత ఓవరీస్ లో పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్ లాంటివి ఉండడము, ఇటువంటి డిసీజ్ ను మనం ఎండోమెట్రియోసిస్ అంటాము. సో కంపల్సరీగా కాటన్ ప్యాడ్సే వాడండి. అది ఫస్ట్ పాయింట్. కానీ మ్యామ్ అంటే నార్మల్ గా బయట మార్కెట్ లో చూసినట్టయితే కాటన్ అని ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. అది కాటన్ ప్లాస్టిక్ అన్న అవేర్నెస్ అనేది అందరికీ ఉండదు. కొన్ని బయోడిగ్రేడబుల్, ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే శానిటరీ నాప్కిన్స్ మనకి చాలా అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్, టాంపాన్స్ కూడా వచ్చాయి అండ్ కప్స్ వచ్చాయి, మెన్స్ట్రువల్ కప్స్. సో కాటన్ ప్రిఫరబుల్లీ కాటన్ అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మ్యామ్? ఒకటి మనకు యూజువల్ గా మనకు శానిటరీ నాప్కిన్ చూడంగానే అది ప్లాస్టిక్ గా కాదా తెలుస్తుంది. సో యూజువల్ గా మనకు వాటి టెక్స్చర్ కానివ్వండి, లేదా మీరు యూజ్ చేసినప్పుడు దానివల్ల మనం వాడినప్పుడు అక్కడ ఉండే మాయిశ్చర్ అబ్జార్ప్షన్ కానివ్వండి, ఆ ఫీల్ కానివ్వండి, దాని ద్వారా కాటన్ లేదా తెలుస్తుంటుంది. కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి డయాక్సిన్ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అని. సో అటువంటివి వాడాలి. సో కొంచెం మనకు కమర్షియల్ గా ఇవన్నీ మనకు ఎక్కువగా విరివిగా ఏం దొరకట్లేదు. కాబట్టి ఆన్లైన్ లో మీరు చూసుకున్నట్టయితే డయాక్సిన్ ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ వాడితే చాలా మంచిది. ఓకే మ్యామ్, ఇది వచ్చేసి మీరు చెప్పింది ప్యాడ్స్ గురించి మ్యామ్. కానీ చాలా మందికి మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు స్టమక్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్, లేదు అంటే బాడీ హార్మోన్స్, మూడ్ స్వింగ్స్, ఇదంతా మెన్స్ట్రువల్ హైజీన్ కింద వస్తుందా మ్యామ్? అంటే ఇక్కడ మనము మీరు చెప్పిన దాంట్లో రెండు డిఫరెంట్ ఉన్నాయండి. ఒకటి యూజువల్ గా పీరియడ్ వచ్చే ముందు చాలా మందికి, కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, అరిచేస్తుంటారు. తర్వాత బ్రెస్ట్ బాగా టెండర్ గా ఉంటాయి, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, ఆ తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని మనము ప్రీ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ అంటాం. సో జస్ట్ పీరియడ్ ముందు వస్తాయి, ఆ తర్వాత ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అయిపోతుందో ఆ తర్వాత అవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతుంటాయి. సో దీన్ని మనం ప్రీ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ అంటాం. మెయిన్ గా ప్రీ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ కు మనకు ఏంటి, మనం ఏం చేయాలి? ఆ ప్రీ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ కొంతమందికి చాలా సివియర్ గా ఉంటాయి. ఇవి ఇలా చాలా సివియర్ గా ఉండి అసలు అంటే మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి కొన్ని క్రైమ్స్ కూడా యూజువల్ గా ప్రీమెన్స్ట్రువల్ ఫేజ్ లో కొంతమంది అటెంప్ట్ చేస్తుంటారు. సో అంత సివియర్ గా కూడా ఉండొచ్చు. సో వీటికి మనం ఏం చేయాలి ప్రీమెన్స్ట్రువల్ సింప్టమ్స్ ఉన్నప్పుడు అంటే యూజువల్ గా కొంచెం ఆ టైం పీరియడ్ లో ఈ కార్బోహైడ్రేట్స్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఆ తర్వాత కొంచెం ముందు నుంచి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత బి కాంప్లెక్స్ మనము సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే ప్రీమెన్స్ట్రువల్ సింప్టమ్స్ ను తగ్గించవచ్చు. ఓకే, సో అది ఒకటి. సెకండ్ మీరు ఏం చెప్పారు, ఇంకా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మనం కొంచెం చెప్పమన్నారు. సో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పాలంటే సో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి శానిటరీ నాప్కిన్స్, లేకుంటే టాంపూన్స్, లేకుంటే మెన్స్ట్రువల్ కప్స్. సో రైట్ నౌ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు అది చాలా ఎక్కువగా అంటే ఎక్కువసేపు ఉంచుకోకుండా ఆ తర్వాత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, కాటన్ బేస్డ్ ప్యాడ్సే వాడండి, అది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనము ఈ టాంపూన్స్ కూడా కొంతమంది వాడుతున్నారు. ఈ టాంపూన్స్ కూడా వాళ్ళు మర్చిపోవడము లేదా ఎక్కువసేపు లోపల ఉంచుకున్నట్టయితే ఒక్కొక్కసారి సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా రెగ్యులర్ గా మనం ఒక టైం పీరియడ్ తర్వాత ఒక 12 అవర్స్ అట్లా తర్వాత తీసేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మ్యామ్ టాంపూన్స్ గురించి నాకు ఒక అంటే నార్మల్ గా ఉంటే టాంపూన్స్ యూజ్ చేయడం వల్ల ఫ్లో అనేది సరిగ్గా అవ్వదు. అంటే ఫ్లో అనేది ఒకవేళ
హెవీ ఫ్లో ఉన్న వాళ్ళు టాంపోన్స్ యూజ్ చేస్తే పని చేయదు అని చెప్పేసి మిత్ అనేది ఉంటుంది. సో అది నిజమేనా? సో టాంపూన్స్ కు ఫ్లో కు ఏమీ సంబంధం లేదు. సో Okay. ఏంటి, మనకు 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 యుట్రస్ అంటే గర్భసంచిలోంచి వచ్చిన బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత మనము టాంపూన్ ఇన్సర్ట్ చేస్తుంది వెజైనాలో. ఓకే. మనకు బ్లీడింగ్ వస్తుంది యుట్రస్ నుంచి. సో దాని వల్ల బ్లీడింగ్ తక్కువ అవుతుంది అన్నది మిత్తే. ఓకే. సో దాని వల్ల కాదు. లేదా ఒక్కొక్కసారి చాలా హెవీగా ఉందనుకోండి, ఒక్కొక్కసారి టాంపూన్ సరిపోకపోవచ్చు, ఇట్ మే బి ఇన్సఫిషియంట్. అంతేగాని దానివల్ల బ్లీడింగ్ అనేది తక్కువ ఉండదు. ఓకే. ఇప్పుడు వస్తున్న కొంతమంది, చాలా మంది ఇప్పుడు యంగ్ పీపుల్ మెన్స్ట్రువల్ కప్స్ యూస్ చేస్తున్నారు. అది కూడా చాలా మంచిది యాక్చువల్ గా. సో అందులో మనకు యూజువల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఆ తర్వాత మనము మనకు కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ దాన్ని మనకి ఇన్సర్షన్ చేసినప్పుడు ఇనిషియల్ గా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్, ఇనిషియల్ గా హెజిటేషన్ ఉంటుంది, కానీ ఆ తర్వాత మెన్స్ట్రువల్ కప్ వాడుతూ చాలా మంది యంగ్ పీపుల్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద మెన్స్ట్రువల్ కప్స్. ఓకే. సో చూసారు కదా, నార్మల్ గా మనం మెన్స్ట్రల్ సైకిల్లో యూజ్ చేయాల్సినవి బేసిక్ గా కాటన్ ప్యాడ్స్, టాంపాన్స్ యూజ్ చేస్తే ఏవైనా కానీ ఫ్రీక్వెంట్ చేంజింగ్ అనేది ఉండాలి. సో ఎన్ని అవర్స్ కి ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుంది? అంటే ఏదైనా సరే మోర్ దాన్ 12 hours దాకా ఉంచుకోవడము, లేదా ఒక్కొక్కసారి కొంత మర్చిపోయి నెక్స్ట్ డే దాకా ఉంచుకుంటే మాత్రం చాలా ప్రమాదం అది. సో చేంజ్ అనేది మనం శానిటరీ నాప్కిన్స్ కానీ టాంపాన్స్ కానీ ఎవ్రీ 12 hours లోపే చేంజ్ చేసుకుంటే మంచిది. సో మ్యామ్, నార్మల్గా పీసీఓడి, నేను పీసీఓఎస్ అనే టాపిక్స్ చాలా వింటున్నాను ఈ మధ్య. సో అమ్మాయిలు అనేవాళ్ళు పీసీఓడి నాకు వచ్చింది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు లేదా ఎలా చెక్ చేసుకోవాలి వాళ్ళు, అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఎలా పీసీఓడి గురించి? సో ఈ పీసీఓఎస్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం, చాలా మంది కూడా చాలా భయపడుతున్నారు. ఓకే, అంటే కొంచెం భయం ఉండాలి, అలాగే జాగ్రత్త కూడా ఉండాలి. అలాగని ఏదో పెద్ద డిసీజ్ వచ్చినట్టుగా కాదు. నేను ఒక స్ట్రెస్ ఏం చేయాలనుకుంటున్నానంటే పీసీఓఎస్ ఇస్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే. సో ముందు ఏదైనా సరే మనం తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ లో కూడా మేము చెప్పేది ఏంటంటే ముందు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అన్నదే చెప్తాం. సో మెయిన్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదా మనం ఇప్పుడు తింటున్న ఫుడ్స్, మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, వీటి వల్ల మనకు ఇప్పుడు వస్తున్నాయి ఇవి. యాక్చువల్ గా ఉంటే మనకి ఎందుకు ఆ రీజన్ అన్నది ఇంకా అన్నోన్, కానీ మెయిన్ అయితే లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏముంటాయి మనం ఎప్పుడైతే ఉమెన్ కి నాకు పీసీఓఎస్ ఉందని ఎప్పుడు తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా 4 symptoms. మెయిన్ గా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్, ఆ తర్వాత కొంతమందికి హెవీగా కూడా ఉండొచ్చు పీరియడ్స్. ఓకే. లేదా మెయిన్ గా యాక్నే బాగా వస్తుంటాయి, ఏం తినకుండా కూడా వాళ్ళు లావ్ అయిపోతుంటారు, వెయిట్ గెయిన్. ఆ తర్వాత టిపికల్ గా అంటే మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ప్యాటర్న్ ఉంటుంది, అంటే స్కాల్ప్ లో ఏముందో ఆ హెయిర్ మేల్స్ లాగా ఈ ముస్టాచ్ ఏరియాలో హెయిర్ రావడము, బియర్డ్ ఏరియాలో రావడము, హ్యాండ్స్, లెగ్స్ వీటన్నిటికీ ఎక్కువగా ఎక్సెసివ్ హెయిర్ రావడము. ఇది ఉన్నప్పుడు మనకు ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో పీసీఓడి ఇంకా పీసీఓఎస్ రెండు ఒకటేనా? యాక్చువల్ గా అయితే ఇంత ముందు దాన్ని డిసీజ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని సిండ్రోమ్ అంటున్నారు. రెండు అయితే పరిసే ఒకటే, కానీ మేము పీసీఓఎస్ అంటాము. ఓకే, అది. సో ఇప్పుడు పీసీఓడి వచ్చిన వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ ఒకటి చేంజ్ చేసుకుంటే మొత్తం ఎరాడికేట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే. సో మెయిన్ గా అంటే పీసీఓఎస్ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దాన్ని స్టాప్ చేయగలం, అలాగని పూర్తిగా ఎరాడికేట్ చేయలేం. చాలా మంది కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకుని మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వచ్చేసేసి ఇంకా నాకు ఓవరీలో సిస్ట్లు ఉన్నాయి అంటారు. సో వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ సిస్ ఇన్ ద ఓవరీ, వీఆర్ వరీడ్ అబౌట్ హౌ ఈస్ హర్ హార్మోన్ మిలియూ, అంటే హార్మోన్ తన బాడీలో బ్యాలెన్స్ గా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో దాని గురించి మనం చూసుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ వైజ్ గా చూసుకున్నట్టయితే మేము ఎలా నిర్ధారిస్తాం అన్నది కూడా మీకు చెప్తాను. సో మేము ఎలా నిర్ధారిస్తాం, మేము మెయిన్ గా అయితే పేషెంట్ కి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే తను ఏ దాంతో బాధపడుతుంది అవి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక్కోసారి స్కాన్ కూడా చేస్తుంటాం. స్కాన్ లో వచ్చేసేసి ఓవరీస్ లో మనకు చాలా సిస్ట్లు, చిన్న చిన్న సిస్ట్లు ఓవరీ పెరిఫరీ చుట్టుగా ఉంటాయి. దీన్ని ఏమంటామంటే నెక్లెస్ ప్యాటర్న్. మనం నెక్లెస్ ఎలా వేసుకుంటామో అలాగా ఒక నెక్లెస్ లాగా ఓవరీలో లోపల చుట్టూ సిస్ట్లు ఉండడం. సో అలా ఉండడము. ఆ తర్వాత ఎకోజెనిక్ స్ట్రోమా అంటుంటాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసేసి స్కాన్ లో కూడా కొంచెం మనకు పీసీఓఎస్ గురించి తెలుస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసేసి టెస్ట్.
బయోకెమికల్ టెస్ట్. ఇందులో మన హార్మోన్స్ చెక్ చేసుకుంటాము, తర్వాత ఇన్సులిన్ వాల్యూస్ చెక్ చేసుకుంటాము, షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటాము, తర్వాత టెస్టోస్టిరాన్ వాల్యూస్, ఇవన్నీ కూడా చెక్ చేసేసుకున్నప్పుడు మనకు ఎంత సివియారిటీ ఉంది అని తెలుస్తుంది. యూజువల్గా అయితే స్కాన్ వల్ల సివియారిటీ ఎంత అన్నది మనం నిర్ధారించము. మనకు మెయిన్ గా సివియారిటీ వచ్చేసేసి బయోకెమికల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయం తీసుకున్నాం అనుకోండి, అలాగే మైల్డ్ కేసెస్ లో అసలు మేము ఒక్కొక్కసారి ఏం ట్రీట్మెంటే పెట్టాం, వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసేసేసి వాళ్ళకున్న టైం పీరియడ్ లో కంపల్సరీగా ఒక 1 hour 45 minutes 1 hour ఎంతో గ్యాప్ తీసేసుకుని ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ మీద కొంచెం రెగ్యులరైజ్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మ్యామ్ మీరు ఓవరీస్ అని చెప్పారు కదా, ఓవరీ చుట్టూ సిస్టర్స్ ఉంది. సో పీసీఓడి మేజర్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం అనేది కష్టం అని చెప్పేసి అంటారు. సో ఛాన్సెస్ ఎంత ఉన్నాయి మ్యామ్ పీసీఓడితో కూడా కన్సీవ్ అవ్వే ఛాన్సెస్, లేకపోతే అంటే నార్మల్ గా ఎంతమంది అనేది మీకు కూడా పేషెంట్స్ వస్తుంటారు కదా, సో ఏమైనా ఎగ్జాంపుల్? సో దీన్ని నేను కొంచెం సైంటిఫిక్ బేసిక్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా మనకి ఎలా ఉంటుంది పీరియడ్ లో, ఒక ఓవరీ నుంచి ఇది రైట్ ఓవరీ కానివ్వండి, లెఫ్ట్ ఓవరీ కానివ్వండి, ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంటుంది, మంత్ కు 1 egg. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంటుంది అంటే ఇక్కడ ఆ 1 egg రిలీజ్ అయ్యే బదులు ఒక ఎక్కువ ఎగ్స్ 3-4 eggs ఒక సర్టెన్ స్టేజ్ దాకా వచ్చి ఆగిపోతాయి. ఓకే. ఆ తర్వాత అవి ఎగ్ రిలీజ్ యూజువల్ గా కావు. దాన్ని ఏమంటామంటే అనోవులేషన్, అంటే ఓవులేషన్ కాకపోవడము. దిస్ ఈస్ ద మేజర్ రీజన్ ఎందుకు మనకు ప్రెగ్నెన్సీ రాదు అన్నదానికి అనోవులేషన్ ఈస్ ద మెయిన్ రీజన్ PCOS లో. ఆ తర్వాత మనము యూజువల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం 100% లో చూసుకుంటే మీరు సుమారు 50 నుంచి 60% దాకా చాలా మందికి PCOS అన్నది ఉంటుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని కొన్ని మెడికేషన్స్, ఆ తర్వాత ఓవ్యులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ అంటే ఎగ్ డెవలప్ కావడానికి మనము ఇచ్చే మెడికేషన్స్ వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. సో అదంతా మనకు ఎంత మన హార్మోన్ ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది, దానికి మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రెగ్నెన్సీ రాదు అని భయపడాల్సిన అవసరం లేదు. సో దానికి తగ్గట్టుగా చూసుకున్నట్లయితే మనం తెలుసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో చూసారు కదా, పీసీఓడి వచ్చినా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే పీసీఓడి అయినా కానీ ప్రెగ్నెన్సీస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెయినీ సీజన్ యాక్చువల్ గా. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళు కానీ యాక్చువల్ ప్రెగ్నెన్సీ కానీ ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో చూస్తున్నాం బాగా రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయి, ఎస్పెషల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్. యూజువల్ గానే మేము ప్రెగ్నెన్సీలో ఎవరు వచ్చినా కూడా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఇటువంటి టైంలో డెఫినెట్ గా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో మనకు డయేరియాలు ఎక్కువగా రావడము ఇవి జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హైజీన్ అన్నది ఏదో ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి తక్కువగా ఉంటుంది. సో కంపల్సరీగా డూ నాట్ టేక్ అవుట్ సైడ్ ఫుడ్, మేక్ ఫ్రెష్ ఫుడ్. బాగా వామ్ గా ఉన్నప్పుడు తినండి, అది మీకు గానీ మీ బిడ్డకు గానీ చాలా మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే రెయిన్స్ పడుతున్నాయో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నాము చాలా మందికి ఫీవర్స్ వస్తున్నాయి, కాఫ్ కోల్డ్ ఒక వేవ్ లాగా వెళ్తూ ఉంది. సో ఇటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు కోల్డ్ కి ఎక్స్పోజ్ కాకూడదు. ఆ తర్వాత ఎవరైనా ఒక పర్సన్ కి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మళ్ళీ ఇంతకుముందు మనం ఎప్పుడైతే కరోనా టైంలో ఎలా చేసామో అలాగా మళ్ళీ మాస్క్ పెట్టుకోండి, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళకండి. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా చిన్నగా ఏదైనా జలుబు వస్తున్నట్టయితే ఆవిరి పట్టుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కసారి మనము వచ్చే ముందే కూడా యాంటీ హిస్టమిన్ వాడినట్టయితే ఒక్కొక్కసారి మనము ఇన్ఫెక్షన్ లోకి వెళ్లకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ సందర్భంలో నేను ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏం చెప్తున్నానంటే, సో ప్రెగ్నెన్సీలో మనము ఫ్లూ వ్యాక్సిన్ అన్నది కూడా వేస్తుంటాము. మనం 14 weeks తర్వాత ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది కూడా ఒక షాట్ ఇస్తాము. సో దట్ మనకి ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానివ్వండి, అది సివియారిటీ అనేది తక్కువగా ఉండడానికి. సో కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. నెక్స్ట్ అంతా తడిగా ఉంటుంది, ఎవ్రీవేర్ వెట్నెస్. సో మనము ఏదైనా సరే వాష్రూమ్ వెళ్ళినప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు లేదా ఇంట్లో కూడా డ్యాంప్ ఫ్లోర్ ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా స్లిప్ అయ్యి ఏదైనా కింద పడ్డాలో అలాంటివి కూడా జరుగుతుండొచ్చు. ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే మనకు ఆ లోకల్ గా ఇంజురీ కావచ్చు, లేదా మన పొట్ట మీద పడ్డప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా మనకు ఈ మాయ లేదా ప్లాసెంటా అంటాం కదా, మనం ఎక్కువగా ఏమన్నా ఆ పడ్డది చాలా మేజర్ గా ఉన్నట్టయితే అక్కడ సపరేట్ అయిపోయి ఆ తర్వాత కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనము ఏదైనా నడుస్తున్నప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా నడవాలి. ఆ తర్వాత ఇంట్లో వెట్ ఫ్లోర్ ఉండకుండా చూసుకోవాలి.
ఇవి చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఈ మాన్సూన్ రెయినీ సీజన్ లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్త డాక్టర్ రాధిక గారు అని అయితే చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో చూసారు కదా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అంటే పీసీఓడి గురించి కానీ, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి కానీ మీరు మీ టైం తీసుకొని మాకు చెప్పినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.